ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. చూడండి, క్లాసులన్నీ కంప్లీట్ అయినాక ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూడండి, వాళ్ళ మాటలు కూడా వినండి. ఎక్కువ ఫస్ట్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ లెగ్ ఎక్కిన తర్వాత ఎక్కువ. ఇప్పుడు క్లచ్ మొత్తం క్లోజ్ చేసి ఫస్ట్ గేర్ సీట్ అడ్జస్ట్ చేసుకొని ఓకే క్లచ్ మొత్తం క్లోజ్ చేసుకొని క్లచ్ మొత్తం క్లోజ్ చేసావు కదా, ఫస్ట్ గేర్ వేసుకో. ఓకే, ఫస్ట్ గేర్ వేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ని క్లచ్ని స్లోగా రిలీజ్ చేయి. స్లోగా ఇంకొంచెం అట్లా స్లోగా రిలీజ్ చేసిన తర్వాత పూర్తిగా ఓపెన్ చేసేయాలి. అప్పుడు ఫస్ట్ గేర్లో స్లోగా వెళ్తుంది. మనం యాక్సిలేటర్ ఇచ్చిన వెళ్ళపోయినా అలా స్లోగా వెళుద్ది. ఓపెన్ చేసినాక ఇప్పుడు రైట్ లెగ్ యాక్సిలేటర్ పెట్టుకోవాలి. పెట్టుకొని సిగ్నల్ ఇవ్వాలంటే రైట్ వెళ్ళాలంటే సిగ్నల్ ఇవ్వాలి. సిగ్నల్ ఇవ్వు. అట్లా సిగ్నల్ ఇచ్చిన తర్వాత అట్లా రైట్ మీద చూసుకొని చిన్నగా రైట్కి కొద్ది రైట్కి వెళ్తూ అట్లా పట్టుకోవాలి. అలా పట్టుకొని చిన్నగా ఎదురు సైకిల్ అయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత స్లోగా అట్లా స్ట్రైట్ చేసుకొని ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. మన దగ్గర స్కూటీ డ్రైవింగ్స్తో పాటు కార్ డ్రైవింగ్ కూడా ఉంటుంది. కాకపోతే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. చూడండి డ్రైవింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. మన డ్రైవింగ్ అంతా కూడా ఫస్ట్ 15 days క్లాసెస్ కూడా అన్నీ కూడా ఒక 4-5 days రోడ్డు మీద నేర్పిస్తామండి. ఫస్ట్ గేరు సెకండ్ గేర్లో ఎలా వెళ్ళాలి, స్టీరింగ్ కంట్రోల్ ఎలా చేయాలి, 20లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఒక 4-5 క్లాసెస్ చూపిస్తాం. తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత చిన్నగా ఇట్లాంటి చిన్న సందుల్లోకి వెళ్తాం అనమాట. ఈ సందులో డ్రైవింగ్ చేస్తేనే డ్రైవింగ్ వస్తుందండి. ఎవరు కూడా ఏంటంటే రోడ్డు మీద నేర్పించడానికి ఇష్టపడతారు, కానీ సందులోకి తీసుకొచ్చి ఇట్లా నేర్పించరు. చూడు అక్కడ ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు క్లచ్ కొంచెం నొక్కి పెట్టుకొని కొంచెం రైట్కి, కొద్దిగా ఎదురు కారు ఉంది కదా కొంచెం రైట్కి క్లచ్ కొంచెం రిలీజ్ చేస్తూ మళ్ళీ ఆగినప్పుడు మళ్ళీ స్లోగా కొద్దిగా క్లచ్ని రిలీజ్ చేస్తూ అట్లా పూర్తి క్లచ్ని రిలీజ్ చేసేయాలి. ఓపెన్ చేసి స్లోగా ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు గేర్ రాడ్ మీద దీని మీద ఉండాలి, గేర్ మీద ఉండాలి. రైట్ హ్యాండ్ స్టీరింగ్తో ఆపరేట్ చేయాలి. సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేయాలి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. ఇట్లా సందులో డ్రైవింగ్ నేర్పించుకుంటేనే డ్రైవింగ్ వస్తుందండి. ఎన్ని రోజులు తిప్పినా కూడా సందులో తిప్పితేనే బండి వచ్చేది. మెయిన్ రోడ్లో తిప్పితే వచ్చినట్టే ఉంటుంది, డ్రైవింగ్ రాదండి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. 2 wheelers వీడియోస్ అని చూసారు కదా, చూడండి. మన దగ్గర 2 wheelerకి వస్తారంటే డ్రైవింగ్ అనేది రాకుండా ఉండదు. అట్లానే కార్ డ్రైవింగ్ కూడా అలానే ఉంటుంది. చూడండి కొన్ని వీడియోసే ఉన్నాయి కార్వి. చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రతి వీడియోస్ చూడండి. అందుకే ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చినప్పుడు మీకు డ్రైవింగ్ వచ్చింది అనిపించిందా, రాదనిపించిందండి? నాకు చూసి అసలు నాకేం రాదు, వచ్చు. ఇప్పుడు వచ్చిన కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు ఏ బండి అయినా తోలగలుగుతుంది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చిద్దా కాదు అన్నట్టు అనిపించింది. రోజు 2 రోజులు డ్రైవింగ్ చేసిన కానీ బాగానే ఉంది. ఇప్పుడు నమ్మకంగా బాగానే ఉంది. డ్రైవింగ్ కూడా బాగా నేర్పుతున్నారు. ఎవరికైనా చెప్పగలుగుతారా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ చేయాలి? చెప్పు. అంటే మిగతా వాళ్ళకి మనకి తేడా ఉందా? డ్రైవింగ్ చాలా తేడా ఉంది. అంటే మిగతా వాళ్ళు ఎలా? మిగతా వాళ్ళు ఆ రోడ్లో చూస్తుంటారు, 2-3 బోర్డు తిరుగుతుండే. ఆ ఈజీ ట్యాక్స్ కాంచి బైపాస్ దాకా పోయి రావడమే. ఇట్లా గొంతుల్లో సందులో ఈ ఎక్కుడు కాడ దిగుడు కాడ అలాంటివి ఏమి లేవు. ఈ మటుకు బాగుంది ఆర్కే. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయగలుగుతారా? డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళండి, కంపల్సరీ డ్రైవింగ్ వస్తుందని చెప్పగలుగుతారా? చెప్తాం వాళ్ళకి. ఓకే.
చూసారు కదండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూడండి ఆయన మాటల్లో విన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైవింగ్ అందరూ 15 డేస్లో వచ్చిద్దా రాదా అని ఉంటుంది. కానీ మన దగ్గరికి వస్తే 15 రోజుల్లో బండిస్తే 15 రోజులు బండిస్తే నడపాలి, అలా నేర్పిస్తామండి. నేను అసలు 15 రోజుల్లో డాక్టర్ వెళ్దాం అనుకున్నా.